దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యేకంగా అవకాశం ఇచ్చిన జాన్ బాబాయ్ గారికి వందనాలు. దర్శన అబ్రహం గారు, మా ఆత్మీయ తండ్రి గారికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే జీవన్ గారికి వందనాలు. స్టేజ్ మీద ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు. అలాగే మమ్మల్ని ఆహ్వానించిన మాతో కూడా వచ్చిన బ్రహ్మం గారు, ఇర్మియా గారు ఎక్కడున్నారు? ప్రభుకి స్తోత్రం. గత లాస్ట్ 10 రోజుల కిందట మరి జాన్ బాబు గారిని తీసుకొని చర్చికి వచ్చారు. ఇంతకుముందే ఒక 2-3 మీటింగ్లో నేను పాల్గొన్నాను జాన్ బాబు గారితో. ప్రభు మహాకృపను బట్టి ఈ మీటింగ్కి ప్రత్యేకంగా ఆహ్వానం పలకాలని మా దగ్గరికి రావడం జరిగింది. నేను ఎప్పుడైతే దర్శన అబ్రహం గారు వస్తున్నారు అని చెప్పారో అప్పుడు నా హృదయం ఉప్పొంగిపోయింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చాలా కాలం కిందట అయ్యగారిని నేను చూశాను. హైదరాబాద్లో ఉంటున్నప్పుడు 2007 or 2008 ఆ ప్రాంతంలో మహబూబ్ కాలేజ్ గ్రౌండ్లో దర్శన అబ్రహం గారు మీటింగ్స్ పెట్టడం జరిగింది. అప్పుడు నేను యవనస్తుడిగా ఉన్నాను, ఇంకా వివాహం కాలేదు నాకు. అయితే నేనేం చేశానంటే మీటింగ్ అంతా మెసేజ్ అయ్యగారి వాక్యం విన్న తర్వాత మరి అందరూ కామన్గా స్వస్థత ప్రార్థన కొరకు మరి బ్లెస్సింగ్ కొరకు లైన్ కట్టి లైన్లో వెళ్తుంటారు. అయితే నేనేం చేశానంటే అప్పుడు స్టేజ్ మీదకి తీసుకెళ్ళి ప్రార్థన చేస్తుండేవాళ్ళు. నేను కొంచెం క్రాస్గా దొంగతనంగా స్టేజ్ ఎక్కడానికి ప్రయత్నించాను. అంటే జనం నెట్టుకుంటున్నారు, కొందరు ఎక్కుతున్నారు, నేను కూడా ఎక్కాలని ప్రయత్నం చేసి ఇటు వచ్చేసరికి ఇటు నుంచి ఎక్కాలని ప్రయత్నం చేసేసరికి ఒక మరి వాలంటరీ బ్రదర్ ఉన్నారు, ఆయన నన్ను నెట్టిన తర్వాత నేను వెనక్కి జారాను. సరే, నా మనసు కొంచెం బాధ కలిగింది. వాక్యములు ఉన్నాయి, కొన్ని బ్యానర్లు కనిపిస్తున్నాయి, భయపడకు దేవుడు నీకు తోడై ఉన్నాడనే మాట. సరే, నేనేం చేశానంటే ఇది తప్పు, నేను లైన్గానే వెళ్ళాలని లైన్లోనే ఉన్నాను. లైన్లో ఉండి సగం లైన్లో ఉన్నాను. సగం లైన్లో నుంచి మరి ఎక్కుతూ ఉండగా అయ్యగారు ఒక్కొక్కరిని మరి పరిశుద్ధాత్మ అభిషేకంతో వారి పైన చెయ్యి ఆడిస్తున్నప్పుడు చెయ్యి లేపి మరి ఆ ప్రభు ఆత్మ సేవకులు నిండి మరి ప్రార్థిస్తున్నారు. ఒక్కొక్కరు కింద పడిపోతున్నారు. అయితే నేను కూడా వెనకున్నా. అప్పటికే నేను కాసుగా వచ్చాను. కొంచెం అతను బ్రదర్ నెట్టాడు, నా గుండెలో గడగడ కొంచెం భయంగా ఉంది. అయితే వెంటనే దర్శన్ గారు అయ్యగారు నేను ముందుకు రాగానే అక్కడ క్లియర్ అయిపోయిన వెళ్ళిన వాళ్ళు పడిపోయారు. కాబట్టి ఇంకొకరు ఎవరు వస్తున్నారని చూస్తూ యవనుడా నీవే ప్రభువు కావాలని గట్టి స్వరం ఎత్తి పిలిచారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ఎప్పుడైతే యవనుడా నీవు ప్రభువు కావాలని పిలిచారో అప్పటికప్పుడు వెనక నేను నెట్టుకుని వెనక్కి వెళ్ళిపోయాను. అయితే వెనక లైన్ ఉండే కారణంగా నేను కింద పడలేదైతే ఆ యవన్ని తీసుకురండి అన్నారు ముందుకి. నేను ముందుకు వచ్చాక మళ్ళీ చెయ్యెత్తి యవనుడా నిన్ను ప్రభువు ఎన్నుకుంటున్నాడు, నీవే కావాలి ప్రభువుకి అన్నారు. ఆ మాటను బట్టి నాకు వెంటనే గుర్తొచ్చింది ఒక మాట. వెంటనే అదే సమయంలో డీజీఎస్ దినకరన్ గారు అప్పటికి బ్రతికున్నారు. ప్యాలెస్ గ్రౌండ్లో నేను చెప్పేది 99-2000 మధ్యలో ప్యాలెస్ గ్రౌండ్ బెంగళూరులో మీటింగ్ జరిగింది. ఆ ప్యాలెస్ గ్రౌండ్లో డీజీఎస్ దినకరన్ గారు వచ్చినప్పుడు నేను ఏ చర్చికి అయితే వెళ్తున్నానో మరి ఏజీ పెంతెకోస్తులో నేను రక్షించబడాను, అసెంబ్లీ ఆఫ్ గాడ్. అక్కడ వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు అక్కడికి వెళ్దాం రండి మీటింగ్స్ కని ఒక వ్యాన్ పెడితే ఆ వ్యాన్లో మేము వెళ్ళటం జరిగింది. సేమ్ అక్కడ కూడా ఇదే విధంగా లాస్ట్ ఆఖరి ప్రార్థన కొరకు కొందరు యవనస్తులు సేవ కొరకు వారిని సమర్పించుకొని దేవుని పరిచర్య చేయాలని అనుకుంటున్నారు. ఎవరో అక్కడ నిలబడి అన్నప్పుడు ఆయన కూడా అదే మాట పిలిచాడు, యవనుడా నీవు ప్రభువు కావాలని. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. వెంటనే ఆ మాట నాకు గుర్తొచ్చింది. సాక్ష్యం ఒకరు లేకపోతే ఇద్దరి చేత స్థిరపరచబడుతుంది అన్నట్లు యేసు ప్రభు వారు పౌలుని సౌలుగా ఉన్నప్పుడు దర్శించి పౌలుకు చెప్పినట్టు తట్లా అలాగే అననీయకి చెప్పినట్లు అలాగే సేవకులు ఇద్దరితో చెప్పారు. సేవకుల ద్వారా నాకు సేవ పిలుపు రుజువుపరచబడిందని సంతోషించి మరి అయ్యగారికి షేక్ హ్యాండ్ ఇచ్చి మరి తల మీద చేయబెట్టి ప్రార్థన చేసిన తర్వాత నేను బయటకు వచ్చేసాను. ఆ తర్వాత ఆర్ఆర్కే మూర్తి గారితో నాకు ఎంతో పరిచయం ఉంది. మూర్తయ్య గారికి ఈ విషయాలన్నీ చెప్పాక ఒకరోజు అభిషేక ప్రార్థన కొరకు మీరు నన్ను అభిషేకించాలంటే ఆయన చేయెత్తి ఒకటే మాట అన్నాడు, దేవుడే నిన్ను అభిషేకించాడు, 1 లేక 2 సేవకుల ద్వారా నిన్ను పిలుచుకున్నాడు కాబట్టి నీవు దేవుని సేవలో తప్పక వాడబడతావన్నాడు. అలాగ దేవుని మహాకృపను బట్టి ఈ రోజుకి ప్రభు మహాకృపను బట్టి నేను, నా భార్య, నా పిల్లలు, మా తల్లిదండ్రులు గంగినేనిలో సేవలో వాడబడుతున్నాము. ఇదంతా దైవజనుల యొక్క ప్రార్థన, ఆ రోజు ఇచ్చిన మరి అభిషేకము, మరి
తప్పకుండా దేవుడు మరి ఈసారి ఈ సందర్భంలో నన్ను మరి ఇలా తీసుకొచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నాకు చూసే భాగ్యం ఇచ్చారు. నేను చాలాసార్లు అనుకున్నాను అయ్యగారిని వెళ్ళి కలవాలి, మాట్లాడాలని. మరి ప్రభు సంకల్పం ఇలాగ ఉంది. జాన్ బాబు గారు రావటం, నన్ను పిలవటం, మరి ఇదొక ఆశ్చర్యం. మరి నేను రావటం, మళ్ళీ నాకు సమయం ఇవ్వటం. వాస్తవంగా నేను వచ్చి ఎక్కడో కూర్చుందాం అనుకునే మనిషిని, ఎంత ఉన్నప్పటికీ ఎంత లేనప్పటికీ నేను అలాగా సైడ్కి వెళ్ళేవాడిని. కానీ ప్రభు సంకల్పం బట్టి నాకు ఇటు అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తుతులు చెల్లిస్తూ, ప్రత్యేకంగా ఇటు పక్కన కూర్చున్న దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు, మరి విశ్వాసులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు కృప మనందరికీ తోడై ఉండను గాక. ప్రత్యేకంగా అయ్యగారి ద్వారా ఈరోజు విశేషమైన అద్భుతాలు జరుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.